పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్ పై వడ్డీ అందిస్తుండగా ప్రస్తుతం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ చేస్తోంది. ఈ నెల 15వ తేదీలోగా అర్హులైన ఖాతాదారులందరికీ వడ్డీని అకౌంట్లో వేయబోతుంది. ఇప్పటికే పలువురు ఖాతాల్లో వడ్డీ జమైంది కూడా. ఇక వార్షిక వడ్డీతో పాటు పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం 7 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది. దీనికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే నామినీకి 7 లక్షలు వస్తాయి. ఇక దీంతో పాటు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ సౌకర్యం కూడా అందిస్తోంది. 58 ఏళ్ల తర్వాత ప్రతి నెల మీ అకౌంట్లో ఈ పెన్షన్ జమ చేస్తారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలుంటాయి. పెన్షన్ అందుకోవాలంటే అర్హతలు ఏంటి అనంటే, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జూన్ 29న ఉద్యోగుల పెన్షన్ పథకం 2026ను నోటిఫై చేసింది. ఈపీఎస్ 1995, 1971 స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. నెలవారీ పెన్షన్ లెక్కింపు, కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదు. నెలవారీ పెన్షన్ పొందాలంటే 10 సంవత్సరాల సర్వీస్ తప్పనిసరి. అప్పుడే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ వస్తుంది. అయితే 50 ఏళ్లు నిండిన తర్వాత కూడా ముందస్తు పెన్షన్ పొందొచ్చు, కానీ పెన్షన్ తక్కువగా వస్తుంది. అయితే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చెయ్యని వారు నెలవారీ పెన్షన్ను పొందేందుకు అర్హులు కారు. అటువంటి సందర్భాల్లో 2 మార్గాలున్నాయి. ఒకటి, మీరు ఈపీఎస్ నిధులను ఉపసంహరించుకోవచ్చు. రెండో ఆప్షన్, మీ సర్వీస్ కాలాన్ని భవిష్యత్ ఉద్యోగంతో విలీనం చేసుకునేందుకు స్కీమ్ సర్టిఫికేట్ పొందొచ్చు. ఇక పీఎఫ్ పెన్షన్ ఎలా లెక్కిస్తారు అంటే, నెలవారీ పెన్షన్, పెన్షన్ అర్హత గల జీతం, పెన్షన్ అర్హత గల సర్వీస్ ప్లస్ 70 రూల్ ప్రకారం ఈ పెన్షన్ను లెక్కిస్తారు. పెన్షన్కు అర్హత గత జీతం అంటే మీ చివరి 60 నెలల సర్వీస్లోని మీ బేసిక్ శాలరీ, డిఎస్ సగటు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పెన్షన్ అర్హత జీతం 15,000 అని అనుకుంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తయితే 58 ఏళ్ల తర్వాత నెలకు 2,143 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక 20 ఏళ్ల సర్వీస్ పూర్తయితే 4,286 రూపాయలు వస్తుంది. ఇక ఒకవేళ మీకు 35 సంవత్సరాల సర్వీస్ చేస్తున్నట్టయితే నెలకు 7,500 రూపాయల పెన్షన్ వస్తుంది. సర్వీస్ కాలం ఎంత ఎక్కువగా ఉంటే పెన్షన్ను అంత ఎక్కువగా తీసుకోవచ్చు. మీకు జీవితాంతం ఈ పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ చనిపోతే నామినీకి వస్తుంది.